హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ డేస్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి మ్యాంగో సాగో. ఇది చాలా వైరల్ అవుతుంది కదా. టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా, అంతే టేస్ట్గా ఉంటుంది. నిమిషాల్లో చిటికలో చకచకా రెడీ చేసేయచ్చు. ఏంటక్కో ఇంట్లో మ్యాంగోస్ ఎక్కువైపోయినాయా, మ్యాంగో ఐటమ్స్ చేస్తున్నాం అని అనుకుంటున్నారేమో. అవునండి, మ్యాంగోస్ ఎక్కువ ఉన్నాయని, పిల్లలు తినట్లేదని ఇలా చేసి పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక గిన్నె తీసుకొని నేను చూపించిన గ్లాస్తో గ్లాసుడు సన్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకొని చెక్కు తీసేసి మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. మ్యాంగోస్ బాగా పండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మ్యాంగోస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక కప్పుడు దాకా పంచదార వేసుకొని మూత పెట్టి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఉడికిపోయిన సగ్గు బియ్యాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వేసేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని ఆ సగ్గు బియ్యంలో ఉన్న వాటర్ అన్ని కిందకు వచ్చేసి ఓన్లీ సగ్గు బియ్యం ఉండేటట్టు చూసుకోవాలి. అలా సగ్గు బియ్యంలో వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోయాక ఒక గ్లాసుడి దాకా చల్లనీళ్ళు పోసుకోవాలి. చల్లనీళ్ళు పోసుకుంటే సగ్గు బియ్యం అనేవి అతుక్కోకుండా విడివిడిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేసేసుకోవాలి. వేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ కాచి చల్లార్చిన ఒక 1/2 లీటర్ పాలనైతే పోసుకోవాలి. పాలు ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, 1/2 లీటర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. పాలు పోసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యము మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం మ్యాంగో ప్యూరీ, పాలు, సాగో మొత్తం కలిసేటట్టు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అలా మిక్సింగ్ చేసుకుంటేనే మొత్తం టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొన్ని ఐస్ క్యూబ్లు, కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా కలిసేలా కలుపుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయిన మ్యాంగో సాగో అయితే రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీ పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్తో, మోర్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బాయ్.